వీళ్ళ వెనకాల నిల్చుంటే ఊర్లో ఉన్న విషయాలు మొత్తం తెలుస్తాయి. దేని గురించి చెప్తున్నానో వీడియో లాస్ట్ వరకు చూడు, మీకే అర్థమవుతుంది. సో మామాస్ ఈ రోజు మా బాయ్ దగ్గర నాటేపిస్తున్నాం అనమాట. ఇదే మామ మా పొలం. నాకు ముందుగా అయితే ఇలా ఉంది కదా మామ, దున్నినాక నాటేసినాక చూపిస్తా ఎట్లా ఉందో అని. చలో మామ మన వర్క్ అయితే స్టార్ట్ అయిపోయింది. 7 మెంబర్స్ అయితే వచ్చారు మామ నాటు వేయడానికి. అయితే నాటు వేసేటప్పుడు అయితే వీళ్ళకి ఎంత దూరం ఉంటే అంత మంచిది మామ, ఎందుకంటే నారుకట్టలు వేసినాక మళ్ళీ తీయ అంటారు, పెద్ద టాస్క్ ఉంటుంది వీళ్ళతోనైతే. నేను చెప్పింది నిజమా కదా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇంకోటి ఏంటంటే వీళ్ళ వెనకాల ఉంటే నీకు ఊర్లో ఉన్న ముచ్చట్లు మొత్తం అన్ని దొరుకుతాయి మామ, ఎక్కడెక్కడ ఏమేమి అన్ని దొరుకుతాయి. దున్నినాక చూడండి మామ ఎలా ఉందో. మా బాయ్ దగ్గర లొకేషన్ ఎలా ఉందో కొంచెం కామెంట్ చేయండి. సో మన డ్యూటీ అయితే స్టార్ట్ అయిపోయింది. వేసుకుని ఎవడైనా ఉరుకుతారు మా రోడ్డు మీద, కాకపోతే పొలంలో నారకట్టలు గుంజడానికి ఒక రేంజ్ ఉంటది. అలా అని నేను ఒక్కనే రైతు అని చెప్పుకోవడం లేదు, కొంతమంది అలా ఉంటారు అంతే. నారకట్టలు అయితే మొత్తం పొలం మొత్తం పనిచేసిన అనమాట. వాళ్ళు రాకముందుకి దబదబా వేసేసిన మామ లోపల నారకట్టలు అయితే. ఒకవేళ వచ్చిరనుకో ఏమంటారు మళ్ళీ తీయమంటారు, పెద్ద టాస్క్ ఉంటది వాళ్ళతో అయితే. నారకట్టలు ఏగానే అన్నం అయితే తింటున్నా. చూడండి మామ నా అవతారం ఎలా అయిందో. రియల్ ఉదయ్ స్మైలీ ఇట్లా ఉంటాం మామ నేను. అక్కడైతే గుర్తు పెట్టుకో, మనం చేసే పని అయితే ఎప్పుడు సిగ్గుపడకుండా చెప్పుకోవాలి. చూడండి మామ నాటు మొత్తం అయిపోయింది, ఎలా ఉందో పొలం మొత్తం. మామ ఈ వీడియో అయితే ఇంతే, నెక్స్ట్ ఒక మంచి వీడియోలో కలుసుకుందాం. అప్పటి వరకు టేక్ కేర్ బాయ్.